ఓకే. ఇన్ కేస్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్, మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏరియా క్యాలిక్యులేషన్. ఓకే, ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ మనం జనరల్గా చెక్ చేయాల్సింది ఏంటి, వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్ ఫార్మేట్. ఏరియా క్యాలిక్యులేషన్ మీన్స్ ఏదో థింగ్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ డిస్క్రిప్షన్, వాడు ఏదో సమ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి ఉన్నాడు. ఓకే, తర్వాత ఇన్పుట్ ఫార్మేట్ ఏం చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ప్రోగ్రామ్ రైట్ చేసినా మనం ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్ అన్నది ఐడెంటిఫై చేయండి. డిపెండ్స్ ఆన్ దిస్ దే ఆర్ ప్రొవైడింగ్ వన్ ఇన్పుట్ ఫార్మేట్ అండ్ అవుట్పుట్ ఫార్మేట్. ఆఫ్టర్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ వన్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ దే ఆర్ ప్రొవైడింగ్ వాల్యూస్. ఓకే, డిపెండ్స్ ఆన్ దట్ వాట్ ఈజ్ అవుట్పుట్ అన్నది ఇక్కడ వాడు ప్రొవైడ్ చేశారు చూడండి. ఫస్ట్ ఇన్పుట్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్ ఇంటీజర్. Second input, length of a rectangle in integer. Third input, breadth of a rectangle in integer. Fourth input, radius of a circle in float. వాడి రిక్వైర్మెంట్ అదే. వాడు ఎన్ని ఇన్పుట్స్ తీసుకోమన్నాడు చూడండి. ఎగ్జాంపుల్ కూడా ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు, 4 ఇన్పుట్స్ ఇచ్చున్నాడు. 5, 5, 4, 2.0. వాడి ఫస్ట్ ఇన్పుట్ ఏం చెప్పాడు, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్ ఇంటీజర్ అన్నాడు. అంటే ఒక ఇంటీజర్ వాల్యూ సైడ్ వాల్యూ కింద తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ తీసుకోమన్నాడు. థర్డ్ ఇన్పుట్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ తీసుకోమన్నాడు. ఫోర్త్ ఇన్పుట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ ఇన్ ఫ్లోట్ అన్నాడు. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ అవుట్పుట్ లో మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చున్నాడు, 3 వాల్యూస్ ఇచ్చున్నాడు. అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్ ఫార్మేట్ అన్నది చదవండి. ది ఫస్ట్ అవుట్పుట్ షుడ్ బి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్ ఇంటీజర్. ది ఫస్ట్ అవుట్పుట్ ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాడు. ఓకే, స్క్వేర్ సైడ్ అన్నది ఎంత తీసుకున్నాడు, 5 తీసుకున్నాడు అండి. ఓకే, స్క్వేర్ ఏరియా అంటే సైడ్ స్క్వేర్, దట్స్ వై 5 into 5, దట్స్ వై అవుట్పుట్ ఈస్ 25. నెక్స్ట్ అవుట్పుట్ ఏమన్నాడు, ది సెకండ్ అవుట్పుట్ షుడ్ బి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్నాడు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సెకండ్ ఇన్పుట్ ఈస్ లెంత్, థర్డ్ ఇన్పుట్ ఈస్ బ్రెడ్త్. దట్స్ వై సెకండ్ ఇన్పుట్ ని థర్డ్ ఇన్పుట్ మల్టిప్లై చేస్తే ఇట్ డిస్ప్లేస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. నెక్స్ట్ ది థర్డ్ అవుట్పుట్ షుడ్ బి ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్ ఫ్లోట్ విత్ 2 decimal places అని చెప్పున్నాడు. అంటే థర్డ్ అవుట్పుట్ ఈస్ ఏరియా ఆఫ్ సర్కిల్, దట్ మీన్స్ పై ఆర్ స్క్వేర్. బట్ వాట్ ఈస్ ద ఫోర్త్ ఇన్పుట్ ఈస్ రేడియస్ ఆఫ్ సర్కిల్, దట్స్ వై 3.4 into r into r, pi r square. That's a 2.0 into 2.0. Okay, if you want to write the program, you should take 4 inputs. First inputs complete చేయండి. Okay, depends on this input and output. What is our input? First you should take 4 values. What are the values? Side of square, length of rectangle, breadth of rectangle, and radius of circle. First you can select the language. Okay, this is Java code editor. In the Java code editor, by default class name is test class. అంటే వాడు ఎడిటర్లో టెస్ట్ క్లాస్ అనే నేమ్తో ఫ్రీ డిఫైన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే జావాలో క్లాస్ నేమ్తో మాత్రమే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇది ఫ్రీ డిఫైన్ క్లాస్ అండి. ఈ క్లాస్ నేమ్ కానీ ఓవర్ రైట్ చేసినా కూడా మీకు ప్రోగ్రామ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇక్కడ జావాలో ఇన్పుట్ తీసుకోవాలనుకోండి, మనకి సి లాంగ్వేజ్లో అయితే స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తారు, పైథాన్లో అయితే ఏదో ఇన్పుట్ ఆఫ్ అన్న ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ జావాలోకి వచ్చేటికి ఏంటంటే స్కానర్ క్లాస్ యూజ్ చేసి మాత్రమే క్రియేట్ చేయాలి. దట్స్ వే స్కానర్. ఓకే, స్కానర్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఎప్పుడైతే స్కానర్ క్లాస్ యూజ్ చేశారో కంపల్సరీ కరస్పాండింగ్ ప్యాకేజీని ఇంపోర్ట్ చేయాలండి. ఇంపోర్ట్ జావా డాట్, ఎప్పుడు ఇన్పుట్ తీసుకున్నా కూడా జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ప్యాకేజ్ నేమ్ స్కానర్ క్లాస్. ఓకే, దెన్ ఐ వాంట్ టు టేక్ వేరియబుల్స్. ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయమని యూజ్ చేయమన్నాడు, 4 వేరియబుల్స్. ఇంట్ సైడ్, లెంత్, బ్రెడ్త్ అండ్ రేడియస్. ఓకే, 1 by 1 వేరియబుల్ని యాక్సెప్ట్ చేయండి. ఎస్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ టు టేక్ ఇంటీజర్ వాల్యూ. ఎల్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. ఆర్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. తర్వాత మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఇంట్ r1 ఈక్వల్స్ టు ఆర్ వాట్ ఎవర్ వేరియబుల్ నేమ్. నేను ఫస్ట్ అవుట్పుట్ ఏం చేయమన్నాడు వాడు మనల్ని, ఏరియా ఆఫ్ స్క్వేర్ చేయమన్నాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్, దట్స్ వై ఎస్ ఇంటూ ఎస్. సైడ్ వేరియబుల్ ఇస్ ఎస్. దెన్ ఐ వాంట్ టు ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println r1. నెక్స్ట్ ఇంట్ r2 ఈక్వల్స్ టు l into b. System dot out dot println r2. Then int r3 equals to 3.14 into r into r. System dot out dot
ప్రింట్ ఎల్ఎన్ R3. ఒక్కొక్కసారి రన్ చేసి చూడండి. ఇక్కడ చూడండి ఇన్కంపాటబుల్ టైప్స్ అని వచ్చింది చూడండి. ఇన్కంపాటబుల్ టైప్స్ పాసిబుల్లీ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంటీజర్ అని వచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం, బట్ వాడు ఏంటంటే డెసిమల్ పాయింట్ అడుగున్నాడు, అంటే ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూజ్ చేయాలి. స్ట్రిక్ట్ డేటా టైప్ కాబట్టి అంటే డబుల్ తీసుకోండి. అంటే ఇన్ కేస్ ఈ వేరియబుల్ కంపల్సరీ ఏమై ఉండాలి, డబుల్ వేరియబుల్ అయి ఉండాలి లేదా ఫ్లోట్ వేరియబుల్. బై డిఫాల్ట్ జావాలోకి వచ్చేటప్పటికి హోల్ నెంబర్ అయితే ఇంటీజర్ యూజ్ చేయండి, ఫ్రాక్షనల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్లోట్ డబులే బెస్ట్ అండి. ఇన్ కేస్ డబుల్ యూజ్ చేస్తే ఇక్కడ మన ఇన్పుట్ తీసుకున్నట్టు కంపల్సరీ ఏం చేయాలి, నెక్స్ట్ డబుల్ ఆఫ్. చూడండి రెండు టెస్ట్ కేసులు మ్యాచ్ అయ్యాయి. 2 టెస్ట్ కేసెస్ ప్రాబ్లం రాంగ్ ఆన్సర్ అని వచ్చిందండి. రాంగ్ ఆన్సర్ అని వచ్చిందంటే ఎర్రర్ అయితే కాదు, అంటే ప్రోగ్రామ్ అంతా కరెక్టే ఉంది, బట్ ఎక్కడో లాజిక్లో మిస్టేక్ ఉండి ఉండొచ్చు, లేదా అవుట్పుట్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. రాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, కస్టమ్ ఇన్పుట్లో ఈ వ్యాలిడ్ టెస్ట్ అంటే విజిబుల్ టెస్ట్ కేసెస్ అయితే మాత్రం మీరు వ్యూ డీటెయిల్స్ కొడితే మీకు కనిపిస్తుంది. లేదు మీకు డౌట్ ఉంది అనుకోండి, కస్టమ్ ఇన్పుట్లోకి వెళ్ళి వేరే వాల్యూస్ ఇచ్చి రన్ చేసి చూడండి. వాడికి ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత మీకు కావాల్సిన వాల్యూస్ ఏవైనా ఇవ్వచ్చు. ఇక్కడ అవుట్పుట్ చూడండి 16, 6, 7.06 అనేది వచ్చింది. బట్ వాడు ఏం చెప్పాడండి అవుట్పుట్ ఫార్మేట్లో, ది థర్డ్ అవుట్పుట్ షుడ్ బి ఏరియా ఆఫ్ సర్కిల్ ఇన్ ఫ్లోట్ విత్ 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. అంటే థర్డ్ అవుట్పుట్ కంపల్సరీ 2 డెసిమల్ ప్లేసెస్ తోటే రావాలి. మనం సి లాంగ్వేజ్ అయితే మీరు ఏదో ప్రింట్ అప్ అని %.2f అనేది రైట్ చేస్తారు. లైక్ దట్ సి లాంగ్వేజ్లో ఉన్న ఫంక్షన్ ప్రింట్ ఎఫ్ అన్న ఫంక్షన్ జావాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నేటివ్ మెథడ్ అనేది చెప్తారు. ప్రింట్ ఎఫ్ %.2f R3. ఇంకా జావాలో జనరల్గా మనం ఏంటంటే ప్లస్ యూజ్ చేస్తాం, ప్రింట్ ఎల్ అని అయితే ప్లస్ యూజ్ చేస్తామండి. బట్ ప్రింట్ ఎఫ్ అన్నది సి లాంగ్వేజ్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ జావా ప్రీడిఫైన్ ఫంక్షన్. దట్స్ ఇన్ సి లాంగ్వేజ్ మీరు ఎలా యూజ్ చేస్తారో సిమిలర్ యూజ్ చేస్తారు, %.2f, R3. దెన్ ఇట్ సెట్ ద డెసిమల్ ప్లేసెస్ అప్ టు 2 ప్లేసెస్ ఓన్లీ. ఓకే, ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ పార్ట్లో ప్రాబ్లం ఉంది, నేను చెప్తానండి అది. అంటే ఇక్కడ అవుట్పుట్ రాంగ్ కాదు, బట్ ఫ్రాక్షనల్ పార్ట్లోనే ప్రాబ్లం అది. ఓకే, లైక్ దట్.